జనసేన పార్టీ ఎప్పుడు వచ్చిందన్న అధికారంలోకి? ఇప్పుడే కదన్న. 11 ఏళ్ళు వేరే జెండా మోసారు కదా. ఇప్పుడు వాళ్ళ సొంత జెండా మోయడానికి వాళ్ళకి అవకాశం లేక మా మీద తిరగబడి వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళకు ఏం ఉపయోగం లేదు. వాళ్ళని కూడా బయటికి తోసేస్తాడు చంద్రబాబు నాయుడు ముదురు. జనాభాకి ముందే వెన్నుపోటు తెప్పించారు సంవత్సరం ముందే. లీగ్ 10,000 అని చెప్పేసి సంవత్సరం అయ్యేదాకా కూడా ఏమీ లేదు. ఇవాళ గుండె తరుక్కుపోతా ఉంది మీ పరిపాలన చూసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా. గ్యారెంటీగా వచ్చేది 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఈ ఆటలు ఆడే వాళ్ళందరికీ పెద్ద ఆట చూపిస్తాడు జగన్మోహన్. జనసేన పార్టీ ఎప్పుడు వచ్చిందన్న అధికారంలోకి? ఇప్పుడే కదన్న. 11 ఏళ్ళు వేరే జెండా మోసారు కదా. ఇప్పుడు వాళ్ళ సొంత జెండా మోయడానికి వాళ్ళకి అవకాశం లేక మా మీద తిరగబడి వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళకు ఏం ఉపయోగం లేదు. వాళ్ళని కూడా బయటికి తోసేస్తాడు చంద్రబాబు నాయుడు ముదురు. గ్యారెంటీగా జనసేన పార్టీ అనేది గాలితో కొట్టుకుపోయే వాస్తవంగా చెబుతున్నాం. సునామీలో కొట్టుకుపోతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కొట్టుకుపోయే పరిస్థితి గ్యారెంటీగా ఉంది. తొందరలోనే ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ చూశారు కదా జనాలను మోసం చేసి ఈ గవర్నమెంట్ జనాలకు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేక దొంగసాటుగా ఎంఆర్ఓలను పంపించేసి ఎంఆర్ఓలను ఆఫీసుల్లో ఉండనీయకుండా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఎంఆర్ఓలు కూడా లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళు చేసిన టైంలో ఎంఆర్ఓలు కానీ అడ్మిన్లు కానీ ఎవరైనా బయటికి వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడి పంపించేస్తున్నారు అంటే వాళ్ళు చేసే తప్పులు కాబట్టే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మా ప్రభుత్వ విధానాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు. వాళ్ళు మోసం దగాతో కూడుకున్న వాళ్ళు. మాది నిజాయితీ గల ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మంచి ప్రభుత్వాన్ని మేము అందిస్తాము. గ్యారెంటీగా వచ్చేది 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఈ ఆటలు ఆడే వాళ్ళందరికీ పెద్ద ఆట చూపిస్తాడు జగన్మోహన్. అన్నా క్యాంటీన్లు పెట్టడం అంటే మంచిది కాదు. అది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు భోజనానికి? ఇప్పుడు ఇక్కడ భోజనాలు చేసేస్తున్నారు. ఏంటి ఇంటికి వెళ్తాం మానేస్తున్నారు. అనవసరం అండి, వేస్ట్. నరకాసుర అన్నది దీపావళి అప్పుడు చేసుకుంటారు కానీ ప్రజలు ప్రతిరోజు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయిద్దా అని చెప్పేసి మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఏంటి నరకాసుర అన్నది అదే తెలుస్తుంది. ఈ ప్రభుత్వం పోవాలనే చేస్తున్నారు అందరూ కూడా. వెన్నుపోటు దినం ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. కరెంటు బిల్లు అనే కానీ వైద్యం కూడా అందకుండా ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు ప్రజలందరికీ తెలుస్తుంది. ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఎంతో సంతోషపడుతున్నారు. వెన్నుపోటు దినం కాదు, గుండెపోటు దినం అన్నది ప్రతిరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అదే అంటున్నాను. ప్రభుత్వం అన్నది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజలందరికీ గుండెపోటు వచ్చేసింది. ఎందుకంటే అమ్మఒడి అందక ఏగి అందక జగనన్న ప్రభుత్వం అనగానే ఆయన ప్రభుత్వం అధికారంలో రాగానికి ఎవరికి ఇట్లాగా ఎవరికి చేయలేదు. ప్రతి ఒక్కరికి మేలే జరిగింది కానీ కీడన్నా జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరికీ కీడే జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోవాలని ప్రజలందరూ దండాలు కూడా పెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి చర్మన గీతం కూడా పాడతారు అతి త్వరలోనే. మళ్ళీ జగనన్న ప్రభుత్వమే వస్తుంది. జై జగన్. అంటే ఎండిపోటు జనాభాకి ముందే వెన్నుపోటు తెప్పించారు సంవత్సరం ముందే. లీగ్ 10,000 అని చెప్పేసి సంవత్సరం అయ్యేదాకా కూడా ఏమీ లేదు. అంతవరకే కానీ ఎండిపోటు పొడిచిందే జనాభా ఎంత బాధపడుతున్నారో అందరికీ తెలుసు. ఈరోజు స్కూళ్ళు తెరిచే టైం ఇది. మెయిన్ లాకర్ అంటే స్కూళ్ళు తెరిచే టైము. వాళ్ళకి డబ్బులు కట్టాలంటే జగన్ ఉంటే తలకు 15,000 వేసేవాడు. ఇంటి మొత్తానికి ఎంతమంది ఉంటారు చదివించండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు డబ్బులు ఎవరు వేస్తున్నారు? ఎవరైట్లా ఇప్పుడు వాళ్ళకి గుండెపోటు వచ్చింది. అది విషయం. అంతవరకే కానీ వీళ్ళేదో ఇచ్చేస్తారు వీళ్ళేదో చేస్తారని చెప్పి అనుకుంటే వచ్చేస్తాయి అనుకుంటారు జనాభా. కానీ నమ్మి ఓట్లు వేసినా ఏమీ లేదు. అంటే నరకాసుడు అంటే జనాభాకి తెలుసు. ఆల్రెడీ జనాభాకి తెలుసు కాబట్టి చేసుకుంటారు. వాళ్ళ కాళ్ళే చేసుకుంటున్నారు. అంతవరకే కానీ మన గురించి ఏం చేయట్లే. రాక్షసుడు ఎవరో మంచి నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసు. కానీ మీరు ఎలా గెలిచారో కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేస్తే నా ఓటు ఏమైపోయిందని అడుగుతా ఉన్నారు. ఆ ఓటు ఏమైందని అడగటానికి బయటకు వచ్చేటువంటి వాళ్ళందరి మీద కేసులు, లేకపోతే ఈ పథకం ఇవ్వలేదు నాకు, ఈ పథకం నాకు డబ్బులు రాలేదు, లేదా ఈ పథకం తాలూకా మేము మోసపోయామనేటువంటి ఏదన్నా ధర్నా చేస్తే దానికి మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు, లేదా జైల్లో పెడతా ఉన్నారు. ఇదే కదా మీ పరిపాలన. మీరు సంవత్సర కాలంలో ఎవరికి న్యాయం చేశారు చెప్పండి? మీ వ్యవస్థలో
సక్రమంగా ఏ వ్యవస్థ నడిచింది చెప్పండి? పోలీసులను ఉపయోగించుకొని దారుణంగా అక్రమ కేసులు పెట్టడం తప్ప మీ ఈ సంవత్సర కాలంలో ఏం పరిపాలన చేశారని అడుగుతా ఉన్నాం. దానికి ముందు సమాధానం చెప్పండి మీ అందరూ కూడా. అసలు మీరు వచ్చిన రోజే ప్రజలకు పాపం గుండెపోటు వచ్చింది. ఏది గత సంవత్సరం క్రితం. పాపం ఈ సంవత్సరం నుంచి కూడా గుండెపోటులు ప్రతిదీ కూడా, ఎందుకంటే పిల్లలకు పథకాలు ఇవ్వట్లేదని గుండెపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే పిల్లవాడు ఎక్కడ చదువుకోవడానికి గుండెపోటు వస్తుంది. పెద్దవాడు నా పెన్షన్ ఎక్కడ తొలగిస్తాడని వాడు డబ్ గుండెపోటు వేళ కూడా కొట్టుకుంటున్నారు. అలాగే కరెంటు నిజంగా దారుణమైన వ్యవస్థ ఏంటంటే, ఈరోజు నేను కరెంటు ఛార్జీలు పెంచబోనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు కరెంటు బిల్లులు వస్తే నిజంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా కట్టలేనివంటి స్థితిలో ఉన్నాడు. దానికి ఎవరండి బాధ్యులు? ఎప్పుడు గుండెపోతుంది చెప్పండి? ఇవాళ గుండె తరుక్కుపోతా ఉంది మీ పరిపాలన చూసి. ప్రతి ఒక్క పేదవాడికి కూడా నిత్యావసర సరుకులతో పాటు పథకాలు రాక, ఎక్కడికి వెళ్ళినా పనులు అవ్వక, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం జరుగుతుందా అండి? మీరు మరి ఇంత సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఏంటో మీకు తెలియట్లేదా? లేకపోతే ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వాల్సిన బకాయిలు మీరు ఎందుకు పెండింగ్ పెడతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ పేదవాడు ఆరోగ్యం బాగు చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తా ఉన్నాడు. ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పేదవాడికి మేము ఆరోగ్యం చేయమని పంపించేస్తున్నారు. ఎందుకు పంపిస్తా ఉన్నారు? వాళ్ళ ప్రభుత్వం లేదా? ప్రభుత్వం లేదు అని అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ప్రభుత్వంలో ఎక్కడా కూడా పేదవాడికి అనేటువంటి న్యాయం జరగట్లేదు. పెత్తందారులకు మాత్రమే. అంటే నరకాసురుడు అంటున్నారు కదా, ఏ పాలన ఏంటనేటువంటిది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు ఒక్క సంవత్సరం కాలంలోనే. కాబట్టి మీరు అన్నంత మాత్రాన అది ఏమి అవ్వదు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటిది మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.